హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మంచి టేస్ట్తో పాటు ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పాలక్ పన్నీర్ కర్రీ. ఇది మనకి రోటీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఒక 2 కట్టలు పాలకూరను తీసుకోవాలి. నేను పాలకూరని మా టెర్రస్ మీదే పండించుకుంటాం. పాలకూరనే కాదు, వీలైనంత వరకు అన్ని ఆకుకూరలను మేము టెర్రస్ మీదనే పండించుకోవడానికి ట్రై చేస్తాం. నేను ఈ మాత్రం పాలకూరని తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక మనం తెచ్చుకున్నటువంటి పాలకూరని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలకూర అనేది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉడికించుకున్న పాలకూరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక క్యూబ్ బటర్ కూడా వేసుకోవాలి. ఈ 2 హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఇంచు అల్లం కూడా వేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక 6 నుండి 10 జీడిపప్పులు కూడా వేసుకొని మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పాలకూరని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 క్యూబ్ బటర్ వేసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక కాసేపు బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరొకసారి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత బాగా క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేశాక మనం ఎక్కువగా కుక్ చేయకూడదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.